आपका स्वागत है। ఓం आज है శాంతి दिन అవ్యక్త 18। పరివారానికి మీకు స్వాగతము. एकांत ఇవాళ प्रिय बनो, 18వ రోజు. एकता और ఏకాంత ప్రియులుగా एकाग्रता को అవ్వండి, ఏకతను अपनाओ। మరియు ఏకాగ్రతను आज का అలవరుచుకోండి. विषय है ఇవాల్టి విషయము अंतर्मुखी అంతర్ముఖి. अव्यक्त ईश्वरी। అవ్యక్త సిగ్నల్. जैसे ఎలాగైతే कोई भी नई ఏదైనా इन्वेंशन కొత్త अंडरग्राउंड ఆవిష్కారము चलने అండర్ से గ్రౌండ్ లోకి कर వెళ్ళటం सकते ద్వారా हैं, చెయ్యగలరో, वैसे आप भी అలాగే మీరు जितना కూడా ఎంతగా अंडरग्राउंड అండర్ గ్రౌండ్ లో अर्थात అనగా अंतर्मुखी रहेंगे, అంతర్ముఖులుగా ఉంటారో, उतना नई అంతగా नई క్రొత్త క్రొత్త इन्वेंशन व ఆవిష్కరణలను మరియు योजनाएं निकाल ప్రణాళికలను सकेंगे। కనుగొనగలరు. अंडरग्राउंड रहने అండర్ से గ్రౌండ్ एक లో तो ఉండటము ద్వారా वायुमंडल से ఒకటేమో बचाव हो వాయుమండలము जाएगा, నుండి రక్షణ दूसरा లభిస్తుంది. రెండు एकांत प्राप्त ఏకాంతము होने के ప్రాప్తించిన कारण కారణముగా मनन మనన शक्ति भी శక్తి కూడా बढ़ेगी। పెరుగుతుంది. तीसरा, 3 कोई ఏ भी माया రకమైన के మాయా विघ्नों से విఘ్నాల నుండైనా सेफ्टी का ఇది రక్షణ साधन बन సాధనముగా जाता है। అవుతుంది. अभी हम ఇప్పుడు మనం 8 से 8 నుంచి सुनेंगे। విందాము. ओम शांति। ఓం శాంతి. सभी ठीक हो? అందరు బాగున్నారా? सभी मौज में हो? ఆనందంగా ఉన్నారా అందరూ? क्यों नहीं मौज में होंगे ना? बाबा ఆనందంగా ఎందుకుండరు? इतनी हम बच्चों బాబా को ఎంత మన పిల్లలకి खुराक देते हैं, आत्मिक पालना देते हैं। ఆత్మిక పాలన हम ఇస్తారు, लोग तो यहाँ यज्ञ में बैठे हैं। బహుమతులు ఇస్తారు. మనం बाबा का యజ్ఞలో प्यार, కూర్చున్నాము. परिवार का బాబా యొక్క प्यार ప్రేమ, పరివారం యొక్క ప్రేమ बहुत मिल रहा है, చాలా దొరుకుతుంది. लोगों तक भी पहुंचता మీరైతే ही जा रहा है। చేరుతుంది కూడా और जो भी అనుకుంటున్నాను. लौट रहे हैं ఎవరైతే తిరిగి वो వస్తున్నారో सब अच्छे अच्छे వాళ్ళు अनुभव మంచి మంచి सुनाएंगे అనుభవాలు कि వినిపిస్తారు. सबको कितनी प्राप्ति అందరికీ हुई है। ఎంత ప్రాప్తులు అయ్యాయో. आज बाबा हम ఇవాళ बच्चों का బాబా ध्यान మనం खिंचवा रहे పిల్లలకి हैं। ధ్యానము, మన పిల్లల एक स्थिति ధ్యానాన్ని होती है जिसको ఒక कहते हैं స్థితి అన్న अंतर्मुक्ता। దాన్ని అంతర్ముక్త అన్న స్థితికి अंतर అంటే मतलब अंदर का, దృష్టిని పెడుతున్నాం. मुक्ता मतलब मुक्त रहना। అదేంటి అంతర్ అంటే లోపల, तो वो ముఖం అంటే आत्मिक ముఖం स्थिति కదా, हुई ना, అది ఆత్మిక స్థితి అయ్యింది కదా. क्योंकि अंतर्मुक्त है, ఎందుకంటే मुक्त तो అంతర్ముఖ आत्मा ही అయితే, है, right? ముఖం అయితే तो ఆత్మనే आज కదా. बाबा इसको दूसरा బాబా शब्द दे దీనిని रहे हैं ఇంకో అర్థము कि जब आप ఇచ్చేది, ఎవరైతే अंतर्मुखी हैं మీరు तो जैसे गुफा అంతర్ముఖి में है, అయినప్పుడు అంటే గుఫాలో ఉన్నట్టు, जैसे अंडरग्राउंड चले అండర్ गए। గ్రౌండ్ లో వెళ్ళినట్టు. तो बाबा बता रहे हैं బాబా कि అంటున్నారు अंतर्मुक्ता, అంతర్ముక్త, इंग्लिश में हम लोग इस ఇంగ్లీష్ లో इंट्रोवर्शन कहते हैं। ఇంట్రోవర్షన్ అని అంటారు. तो ఇంగ్లీష్ లో बाबा कहते ఇంట్రోవర్షన్ हैं అంటారు. जैसे అంటే कोई भी బాబా नई అంటారు, इन्वेंशन ఎలాగైతే करनी होती है ఏదైనా కొత్త तो ఆవిష్కారమును అండర్ अंडरग्राउंड గ్రౌండ్ లోకి వెళ్ళటం जाने ద్వారా से कर सकते हैं, చెయ్యగలరు. मतलब एकांत में అంటే चले जाना, ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. एकदम बाहर की दुनिया అంటే से दूर। బయట ప్రపంచం నుంచి जो भी దూరంగా. आपने ఏదైనా देखा होगा మీరు कि చూసుంటారు, एक साइंटिस्ट था, సైంటిస్ట్ ఉండేవారు. तो उसने देखा कि जब पानी తను उबलता है చూసారు, నీరు तो ఆ, पतीले का ढक्कन ऊपर ऐसे कूदता है, ఉడుకుతున్నప్పుడు పై మూత तो उसने कहा कि ఎగురుతుంది इसका కదా. मतलब వాళ్ళు అంటారు, जो అదేంటి स्टीम అప్పుడు है చెప్పారు, वो चीज లోపల को चला ఆవిరి ఏదైతే सकती ఉందో है। అది నడిపిస్తుంది, ఆ పైన पहले మూతని पहले जब కదిలిస్తుంది. ट्रेन चली थी तो ట్రైన్ कोयले మొదలైనప్పుడు से चलती थी, అది బొగ్గుతోటి तो అదేంటి कोयले బండి का जो నడిచేది. ఆ फिर गर्मी से फिर బోగు, पानी से वो బొగ్గు నుంచి इंजन ఉన్న चलता है। వేడి, దాని తర్వాత నీరు నుంచి వచ్చే आजकल तो వేడితోటి ఆ ఇంజన్ నడిచేది. इलेक्ट्रिसिटी बहुत हो गई है, ఈనాటి రోజు అయితే अब ఎలక్ట్రిసిటీ सोलार एनर्जी వాడతారు. हो गया, తర్వాత लेकिन అదేంటి पहले जो था वो సు- स्टीम సు- से चलता था। సూర్యతాపం అంటే సోలార్ ఎనర్జీ నుంచి ఎంత నడిచేది, तो ముందు इसलिए స్టీమ్ తోటి अंडरग्राउंड నడిచేది. जिसको कहते हैं ना, దానిని అండర్ बाबा గ్రౌండ్ అని कहते हैं చెప్పంటారు కదా. जैसे బాబా आप అంటారు, भी ఎలాగైతే जितना ఏది अंडरग्राउंड अर्थात ఎంత अंतर्मुखी ఏదైనా, रहेंगे అలాగే మీరు కూడా ఎంతగా అండర్ तो గ్రౌండ్ లో फायदा क्या होगा, అనగా అంతర్ముఖులుగా नई नई ఉంటారో, इन्वेंशंस का అంతగా క్రొత్త క్రొత్త योजनाएं ఆవిష్కరణలను बना మరియు सकेंगे। ప్రణాళికలను
बाबा हमेशा कहते हैं కనుగొనగలరు. कि सेवा भी బాబా करो, అంటారు कुछ సేవ नया కూడా करो, చేయండి, ఏదైనా కొత్త చేయండి అని अच्छा చెప్తారు. प्रोग्राम ఎప్పుడైనా कर लिया, मेला మంచి कर लिया, ప్రోగ్రామ్ చేశారు, మేలా एग्जीबिशन कर చేసుకున్నారు, लिया, तो कॉमन ఎగ్జిబిషన్ बात है చేసుకున్నారు, అదైతే మామూలు విషయము. और है सच्ची बात. కానీ ना సత్యమైన విషయము, अंतर्मुखी ఎంత होते कुछ ना అంతర్ముఖి कुछ అవుతే ఏదో ఒకటి अंदर में లోపల नवीनता आती है, నవీనత వస్తుంది. चाहे वो पुरुषार्थ అది के लिए हो పురుషార్థం కోసమై चाहे ఉండొచ్చు, सेवा के लिए. సేవ కోసమై ఉండొచ్చు. जितना अंतर्मुख ఎంత रहेंगे उतना అంతర్ముఖులుగా नए नए ఉంటారో इन्वेंशन అంతగా కొత్త కొత్త या ఆవిష్కరణలను, योजनाएं, प्रोजेक्ट्स ప్రణాళికలను बना सकेंगे. కనుగొనగలరు. अंडरग्राउंड అండర్ रहने గ్రౌండ్ से లో ఉండటము ద్వారా दूसरा फायदा क्या होगा ఇంకొక जो లాభం ఏముంది? बाहर का वातावरण है బయట వాతావరణం ఏదైతే ఉందో, उससे अपना అంటే बचाव ఒకటేమో होगा. వాయుమండలం నుండి రక్షణ లభిస్తుంది. अंतर्मुखी जो होगा ना उस पर అంతర్ముఖ్యులు ఎవరైతే प्रभाव ఉంటారో नहीं पड़ेगा. వాళ్ళపైన ప్రభావం दूसरा పడదు. 2, एकांत ఏకాంతము प्राप्त होने के ప్రాప్తించిన कारण కారణముగా मनन शक्ति మనన भी శక్తి बढ़ेगी. కూడా పెరుగుతుంది. रियली अंदर जब जाते हैं లోపల మనం कोई ना వెళ్తే कोई गहरी बात ఏదో ఒక లోతైన విషయాలు, मनन चिंतन చాలా चलता ఇదేంటి है. ఆ तीसरा పెద్ద విషయము తెలుస్తుంది. మూడవది, कोई भी माया ఏ के రకమైన विघ्नों से మాయా విఘ్నాల सेफ्टी का నుండైనా ఇది साधन बन రక్షణ जाता है. సాధనముగా అవుతుంది. बाबा ये सब कितने బాబా लाभ हैं, ఇవన్నీ कितनी ఎన్ని प्राप्तियां हैं, లాభాలు ఉన్నాయి, ఎన్ని ప్రాప్తులు ఉన్నాయి. परंतु కానీ अच्छा सुन तो लिया हमने, విన్నాము మనము, अब उसका आज के दिन దానిని अभ्यास करना ఇవాల్టి है. రోజు అభ్యాసం చేయాలి. सब देखो, అందరూ सब చూడండి, सुनते हुए అందరూ भी వింటారు जो కూడాను. अंतर्मुखी होता है ఎవరైతే वो అంతర్ముఖి अंदर ही ఉంటారో, लेता है. అది చూసేవాళ్ళు, వినేవాళ్ళు, ఇప్పుడు అంతర్ముఖి అయిన आज వాళ్ళు ज्ञान అది सरोवर లోపలికి में తీసుకోవాలి. बाबा ఇవాల్టి का రోజు झंडा జ్ఞాన लहराएंगे, సరోవరంలో బాబా फिर జెండా वहां से हॉस्पिटल ఎగరవేస్తాము. जाएंगे, అక్కడి నుంచి तो హాస్పిటల్ बहुत कुछ వెళ్తాము. हो रहा होगा, राइट. చాలా అవుతూ ఉంటుంది కదా. गाड़ियां भी होंगी, बच्चे भी వాహనాలు होंगे, ఉంటాయి, బాబా పిల్లలు बड़ा ఉంటారు, ब्रह्म भोजन भी ఆ, होगा. బ్రహ్మ భోజనం కూడా ఉంటుంది. तो ये सब होते हुए भी ఇవన్నీ అవుతూ కూడా माया तो नहीं होती, మాయ पर అయితే बाहर का ఉండదు, కానీ वातावरण బయట तो होता యొక్క ही है. వాతావరణం అయితే ఉంటుంది కదా. तो इसलिए అందుకని सभी अटेंशन అందరూ देंगे, అవేంటి अभ्यास ధ్యాస करेंगे. ధ్యాస పెడదాము, अंतर्मुखता అభ్యాసం क्या చేద్దాము. होता है, అంతర్ముఖం అంటే ఏంటి, అంతర్ముక్త అంటే ఏంటి तो అన్న ये విషయం जो పైన नई नई आइडियाज आती है ఈ ना, కొత్త కొత్త ఐడియాలు ఏవైతే వస్తాయో, और अगर बाहर का ఒకవేళ प्रभाव नहीं पड़ता బయట तो ప్రభావం अपनी పడకపోతే शक्ति भी बनी रहेगी. మన శక్తి కూడా నిలబడగలుగుతుంది. ये तो होना ही है, बाबा ఇదైతే कहते थे, ఉండాలి. जो బాబా होगा ये అనేవారు, तो होना ही है. ఇదైతే అది అవ్వాల్సిందే फिर అని हम क्यों చెప్పనేవారు. మరి किसी भी మనము परिस्थिति ఏ में పరిస్థితుల కోసమైనా फिर सकाश भी देना होता है. అలా ఇవ్వాల్సి कमाल ఉంటుంది. देखी మేమైతే कल, కమ్మాల్ कोई చూసాము నిన్న. बहन थी विदेश ఒక की, कहीं जा ఒక रही थी, విదేశాల వాళ్ళ నుంచి ఒక సిస్టర్ వచ్చారు, उसने अपना ఎక్కడికో प्रोग्राम వెళ్తున్నారు. बनाया था कहीं जाने తన का, ఎక్కడికో वहां వెళ్ళాల్సిన ప్రయాణం पहुंची नहीं, ప్లాన్ చేసుకున్నారు, కానీ అక్కడ 3 घंटे చేరలేదు. एयरपोर्ट पर 3 खड़े గంటలు रहे खड़े रहे. ఏంటి फिर ఎయిర్పోర్ట్ లో हमको నించునే फोन किया, ఉన్నారు. మేము వాళ్ళకి हमको ఫోన్ पता చేసాము, नहीं है. మాకు తెలీదు. वो थोड़ा वहाँ के भाई वगैरह అక్కడ బ్రదర్స్ थोड़ा వాళ్ళంతా घबराए కూడా हुए थे. हमने కొంచెం कहा कोई భయపడి बात ఉన్నారు. नहीं, పర్వాలేదు थोड़ा అని हमें भी చెప్పాము. लग रहा था మాకు कि కూడా అనిపించింది, भारत में अकेले ఇక్కడ घूमना विदेशी భారత్ बनने से లో उचित విదేశీయులకి तो नहीं है. తిరగడము ఉచితమైతే కాదు అని అనిపిస్తూ ఉండింది. तो 5 मिनट के बाद 5 भाई का నిమిషాల फोन తర్వాత आया, आ ఎందుకంటే गए. బాయ్ నుంచి ఫోన్ तो వచ్చింది, हम तो क्या వచ్చేసారు. ही कर सकते हैं ना, మాకైతే जैसे అంతే ब्रह्मा చేయగలుగుతాం కదా. बाबा थे బ్రహ్మ బాబా तो ఉన్నప్పుడు रात को भी उनको लगता రాత్రి था కూడా कोई సమయం बहनें కూడా ఎవరైనా कहीं कुछ సిస్టర్స్ हो रहा है, ఎక్కడి నుంచి ఏమైనా అవుతున్నప్పుడు तो అనిపించేది. 3-5 मिनट 3-5 जिसको నిమిషాలు सकाश దాన్ని कहते हैं, సకాష్ అని करंट देते అనేవారు, थे. కరెంట్ ఇచ్చేవారు. हम भी ऐसे बहुत మేము लोगों से కూడా అలా చాలా మంది सेफ తోటి रहे, सुमति रहे, రక్షణలో ఉండాలి, సుమతిగా किसी को ఉండాలి, कुछ हो नहीं. వాళ్ళకి ఏం అవ్వకూడదు. ये सब अंतर्मुखता ఇవంతా से కూడా हुआ. అంతర్ముక్త తోటి अंदर అవుతుంది. गए, లోపలికి వెళ్ళాము, बाबा को याद किया, బాబాని స్మృతి बाबा చేసుకున్నాము. उस आत्मा को బాబా गाइड ఆత్మకి कर देते. గైడ్ చేసేస్తారు. शांति. ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 నుంచి నడిచిన 1979 అవ్యక్త్ से మురళి ज्ञान के रतन
और జ్ఞానరత్నాలు स्नेह మరియు मोती। స్నేహముత్యాలు. अव्यक्तवाणी అవ్యక్తవాణి तारीख है తేదీ 29 अगस्त 20 ఆగస్ట్ 1979। 29, अब 1975. विधि की ఇప్పుడు విధి स्टेज ద్వారా पाकर విధి యొక్క सिद्धि స్టేజ్ దాటి स्वरूप సిద్ధి बनना స్వరూప్ है। సిద్ధి స్వరూపం इस समय లో सबसे ఉండాలి. ज्यादा वरदानी व దీనికంట विश्व పెద్ద విశ్వ कल्याणकारी दाता के रूप ఈ में సమయము आप అన్నిటికంటే పెద్ద सब వరదాన్ని లేదా श्रेष्ठ విశ్వ आत्माओं का కళ్యాణకారి దాతల యొక్క चारों ओर రూపంలో మీ आह्वान हो అందరూ रहा శ్రేష్ఠ है, ఆత్మల యొక్క क्योंकि ఆత్మలది भक्ति मार्ग द्वारा నలుమూలల నుంచి ఆహ్వానం व అవుతుంది. भक्ति के ఎందుకంటే आधार భక్తి से మార్గం ద్వారా यथाशक्ति ఆమ్, श्रेष्ठ భర్త कर्मों के द्वारा जो भी ఇప్పుడు అదేంటి अकाल के భక్తి साथ మార్గం ద్వారా లేదా భక్తి व యొక్క ఆధారంతో सामग्री యథాశక్తి శ్రేష్ఠ अर्थात కర్మల యొక్క ద్వారా ఎవరైనా वैभव अंश అల్పకాలము की యొక్క సాధన दुनिया में లేక प्राप्त సామగ్రి है, అంటే వైభవము उन అది सबका ఈ ఈ अल्पकाल ప్రపంచంలో की ప్రాప్తమే प्राप्ति ఉందో का వాళ్ళ యొక్క सिंहासन అల్పకాల ప్రాప్తి యొక్క डगमगाना సింహాసనము शुरू हो गया है। డగ్మగం అంటే అలజడిలోకి जब మొదలు कोई का రావడం आधार మొదలైంది. रूप ఎప్పుడైనా ఎవరిదైనా सिंहासन हिलना ఆధారి शुरू రూపమము होता है, సింహాసనము तो కదులుతున్నప్పుడు समय ఆ क्या సమయంలో याद आता ఏమి है? స్మృతికి వస్తుంది? ऐसे समय ఇలాంటి సమయము सदाकाल की సదాకాలము प्राप्ति కోసము कराने वाले సదాకాలం యొక్క व ప్రాప్తి सुख చేయించే चैन देने లేదా वाले సుఖము बाप శాంతి ఇచ్చే और తండ్రి शासन మరియు शिव అలాగే शक्तियां व శివశక్తులు కూడా महादानी మహాదాని वरदानी వర్ధాని देवियां ही దేవి याद ఆ आती దేవిలే हैं, గుర్తుకు వస్తారు. क्योंकि ఎందుకంటే देवियों अथवा దేవిలు माताओं మరియు का మాతల हृदय హృదయము स्नेही చాలా और స్నేహి रहम दिल होने అలాగే के దయా कारण హృదయము ఉన్న కారణంగా वर्तमान समय వర్తమాన माता के సమయంలో रूप का అదేంటి మాత యొక్క पूजन రూపంలో या आह्वान ఆ- ज्यादा करते हैं। ఆహ్వానిస్తారు. सिद्धि स्वरूप శుద్ధి अर्थात స్వరూపము అంటే सर्व कार्य సర్వ सिद्ध కార్య करने वाली సర్వ కార్యాలను आत्माओं సిద్ధం का చేసే ఆత్మల యొక్క आह्वान वर्तमान ఆహ్వానము समय వర్తమాన ज्यादा है। సమయంలో ఎక్కువ ఉంది. अच्छा, आगे की मुरली कल सुनेंगे। ओम शांति। మిగతా మురళి రేపు విందాము. ఓం శాంతి.